కమిషనర్ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను కాజేస్తున్న బీసీ సంక్షేమాధికారి జిల్లా అధికారి వీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేయాలని బీసీ పొలిటికల్ జేసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్ లేకుండా దాదాపుగా 16 లక్షల రూపాయలు తన డ్రైవర్ అటెండర్ల పేరు మీద చెక్కు రాసి డ్రా చేశారని, దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. వెల్ఫేర్ ఆఫీసర్ వీరం సుబ్బారెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ పొలిటికల్ జేసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి బీసీ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి డబ్బు బీసీ కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్ లేకుండా దాదాపు ఒక 16 లక్షల రూపాయలు కూడా డ్రా చేసి తన డ్రైవర్లు అటెండర్ల పేరు మీద డ్రా చేసి ఈరోజు సొంతానికి వాడుకున్నటువంటి అధికారిపై ఉపేక్షించకుండా తక్షణమే సస్పెండ్ చేసి అతనిపై విచారణ చేపట్టాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతకుముందు వైటీసీ బిల్డింగ్కు ఈరోజు బీసీ వెల్ఫేర్ కోసం నిర్మించినటువంటి భవనాన్ని వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్కు అప్పగిస్తే వాళ్ళు నెల 50,000 రూపాయలు ఈరోజు అద్దె ఇస్తా ఉన్నారు 2022. మరి ఆ డబ్బు బీసీ కార్పొరేషన్ అకౌంట్లో జమ అయితే ఆ డబ్బును కూడా ఈయన సొంతంగా కూడా 2 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 16 లక్షలు వాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా ఈయన సొంతంగా ఇంట్లో పనిచేయనికి వంట మనిషి తర్వాత ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు అటెండర్లు అందరూ కూడా బీసీ వెల్ఫేర్లో హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ పేరు మీద జీతాలు తీసుకుంటే ఆయన సొంతంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు పిల్లల పరిస్థితి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నాడు, గద్వాల్ జిల్లాకి ఇన్ఛార్జ్ ట్రైబల్ వెల్ఫేర్. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారండి వచ్చి ఒక పిల్లానికి 50 రూపాయలు కూడా మాకు ఇవ్వమని చెప్పి